హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కమ్మన్ రుచులు. నేను మీ శిరీష. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి అరటికాయ ఫ్రై. ఇది చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిరపకాయలు, గుప్పెడు కరివేపాకు, 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత ఒక కప్పు సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ తరుగు వేసుకొని ఉల్లిపాయలు మెత్తపడే వరకు మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత చక్రాలుగా కట్ చేసుకుని ఉంటే అరటికాయ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మీ రుచికి సరిపడంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అరటికాయ ముక్కలు మెత్తపడే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అన్నట్టు మరొక మాట, నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. ఈ సమయంలోనే ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అరటికాయలు మగ్గడానికి ఎక్కువ సమయం ఏమీ పట్టదండి. 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలు. అరటికాయలు బాగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా అయ్యేటటువంటి అరటికాయ ఫ్రై రెడీ. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వెళ్లే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా.